యువతిపై తమిళ కాకీల అత్యాచారం. అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తట్టుంది గారా. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం. దర్శనానికి వెళ్తున్న అక్క చెల్లెళ్లను వాహనంలో నుంచి దింపి బైక్పై తీసుకెళ్లిన 2 కానిస్టేబుల్. అక్కను బెదిరించి చెల్లెపై అత్యాచారం. నిందితులు సుందర్, సురేష్ రాజ్ అరెస్టు. రిమాండ్ విధించిన స్థానిక కోర్టు. అరే వీళ్ళ బతుకు పాడైపోను గారా. వీళ్ళకి ఏమైనా లజ్జ సిగ్గు ఎందుకు లేకపాయే? ఒక పవిత్రమైన డ్యూటీలో ఉండి కాకీలు ఆ డిపార్ట్మెంట్కే మచ్చ తెస్తున్నారు గిసవంటి దగులుబాజీ గాళ్ళు. అరుణాచలం పోతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, గుండెలో నాటుకున్న బాధలన్నీ తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కడుపులో ఉన్న పుట్టెడు ఫిగరు దూరం అయిపోతుంది, గుండెలో నిండుకున్న దుఃఖం ఎడవాసిపోతుంది అని అరుణాచలం పోతుంటారు. ఇక గజనే పాపం అక్కచెల్లెళ్ళు అరుణాచలం పోతే పాపం అక్కడ తమిళ కాకీల అత్యాచారం ఏమన్నా ఉందా వాళ్ళకు? డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చిర్రు వీళ్ళ ఇంట్లో పీనిగల్ల. షీ ఎన్నడు మారుతారా నాయన మీరు? ట్యాంకు బండు సంబరాలా అయ్యి? రాష్ట్రంలోనే విదేశీ విద్య ఆన్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు 5 to 6 వర్సిటీల ఆసక్తి. ఇంకేమని చెప్పుకునేటివి? తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు. అమ్మో అమ్మ నీ అమ్మ ఏది పాడైపోను లోకం ఉంటుందా మునిగిపోద్దిరా నాయన. 20 లక్షలకు బాలిక విక్రయానికి యత్నం, దుశ్చర్యకు పాల్పడిన దంపతుల అరెస్టు. తొలిసారి లైంగిక సంపర్కం పేరిట వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టి మరీ 12 ఏళ్ల బాలికను విక్రయానికి ఉంచిన దంపతులకు బేడీలు పడ్డాయి. 12 ఏళ్ల పోలను ఎట్లా ముంచిర్రా లైంగిక సంపర్కం పేరు మీద? రే ఈ దంపతులు పాడైపోను. వీళ్ళు తల్లిదండ్రులా లేకపోతే దయ్యాలు భూతాలా? బెంగళూరుకు చెందిన శోభ, తులసి కుమార్ దంపతులు మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికను విక్రయానికి ఉంచారు. 20 లక్షలు ఇచ్చిన వారికి బాలికను అప్పగిస్తామని వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టారు. ఎన్నేళ్ళు? 12 ఏళ్ల పిల్ల. 12 ఏళ్ల పిల్లను ఇగో ఈ రకంగా 6వ తరగతి చదువుతుందట పాపం ఆ బిడ్డ. 20 లక్షలు ఇస్తే బాలికను అప్పచెప్తామని ఇగో ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టిరట పోస్టు. ఏం పెట్టారు? తొలిసారి లైంగిక సంపర్కం పేరిట. ఈ విషయం తెలుసుకున్న మైసూరుకు చెందిన ఉడనాడి సేవా సంస్థ ప్రతినిధులు వారిని సంప్రదించారు. తాము 20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని, బాలికను మైసూరుకు తీసుకురావాలని సూచించారు. వారు అంగీకరించగానే బెంగళూరులోని విజయనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, సంస్థ ప్రతినిధులు జాయింట్ ఆపరేషన్ చేశారు. పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు. ఎట్లా నిబరికిస్తుందిరా నాయన.